హాయ్ ఫ్రెండ్స్, ఏంటిది ట్రాక్టరు, రోడ్డు, కొండ అని చూస్తున్నారా? ఈ చుట్టుపక్కల వారికి ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఈ కొండ పేరు గమ్ముకొండ. ఇది చిత్తూరు డిస్టిక్ పలమనేరు సమీపంలోని గమ్ముకొండ అంటారు. పలమనేరు నుంచి రాయలపేటకు వెళ్ళే మార్గంలో గుడిపల్లి గుత్తేరుపల్లి మీదుగా రైట్ తీసుకొని లోనికి వెళితే గుత్తేరుపల్లి దాటిన తక్షణం వస్తుంది కొండ. ఆ గుత్తేరుపల్లి ఊరు దాటగానే ఒక చిన్న కొలను వస్తుంది. పూలు, తామర పూలు, అల్లిపూలు ఉంటారు. వీటిని ఎలా వికసిస్తున్నాయో చూడండి. చూడటానికి చాలా ఆనందంగా ఉంది. ఇవి ఎక్కువగా నీటి ప్రదేశాల్లో ఉంటాయన్నమాట. ఈ కొలను చాలా లోతుగానే ఉన్నట్టుంది. కాండము లేక తొటిము అంటారు, లోనికి చొచ్చుకొని ఉందో. ఇలా ఒక్కొక్క ఊరు ఒక్కొక్క రోజు ఇలా ట్రాక్టర్లలో జూన్, జూలై, ఆగస్టులలో వర్షం కోసం ప్రార్థించడానికి కొండపైకి ఎక్కి ప్రార్థిస్తూ ఉంటారన్నమాట. ఈ కొండ ఎక్కడం అనేది అంత ఈజీ మాత్రం కాదండి. చాలా కష్టంతో కూడుకున్నది. కఠినమైనటువంటి ఈ కొండ కాలినడకన ఎక్కాల్సి ఉంటుంది. అడుగు పెట్టగానే జారేటువంటి బండలు, ముళ్ళ పొదలతో ఇలా చూసుకుంటూ వెళితే అడుగడుగున ఒక సాహసం. చూడండి, రాళ్ళు ముళ్ళే కాదు, చూడటానికి ఆహ్లాదకరంగా అనిపించేటటువంటి ఈ కొండలో పచ్చటి బోదతో కొండ మొత్తం పచ్చదనంతో వికసిస్తూ ఉంటుంది. చిన్నపిల్లలు సహితం కష్టమైన చాలా ఇష్టంగా అవలీలగా ఎక్కేస్తున్నారు. కానీ కష్టమైన చోట్ల వారిని భుజాన పెట్టుకొని మోయాల్సిందే తప్పదు. దీన్ని చూస్తేనే అర్థమవుతూ ఉంటుంది మీకు ఎంత కఠినమైనదో అనేసి. ఇలా బండ్లపైన కాలు జారితే చాలా కష్టమండి. కాలు చేయి విరగడం అంటూ సత్యం. చూడండి, బండ్లపైన ఇలా ఆకులను వేస్తూ వెనక నుంచి వస్తున్న వారికి దారి మిస్ అవ్వకుండా దాన్ని చూసుకుంటూ ముందుకొస్తారని దాని అర్థం. చూసారా బోధ ఏ విధంగా అయితే కొండ మొత్తం అల్లుకొని ఉందో. వాటి మధ్యలో పచ్చని చెట్లు చూడటానికి చాలా అందంగానే కనిపిస్తాయి. ఒకసారి ఇలా వెనుదిరిగి చూస్తే అందమైనటువంటి పంట పొలాలు చాలా ఎత్తులో నుంచి కిందకి చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, అడవి అందం కూడా అంతుపట్టనిది. వెళ్ళే కొద్దీ చూసిన చోటు మళ్ళీ చూసినట్టు అనిపించదు. ఏ శిల్పి ఈ బండ్లను చెక్కారో అనిపిస్తుంది. అడవిలో ఈ విధంగా మనం వినే ఉంటాం, కల్లి చెట్లు ఉంటారు. వీటిని మనం నాగజముడు, బ్రహ్మజముడు అని వినే ఉంటాం కదా, అలాంటిదన్నమాట. ఇవి కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయన్నమాట. మధ్యలో అల్లిపూలు, సీజన్ వారీగా పళ్ళు, ఇలా ఎన్నో ఉంటాయి. చూడండి, చిన్న పిల్లలతో సహా ఎంత హ్యాపీగా ఎక్కేస్తున్నారో పైకి. దారి వెతుక్కుంటూ కత్తి చేత పట్టి ఆ కాల భైరేశ్వరుని స్మరిస్తూ అలా ముందుకు సాగుతూ ఉంటే మిగిలిన వారందరూ ఆయన్ని వెంబడిస్తూ అలాగే సాగుతున్నారు. నమః శివాయ నమః. అలా
భక్తి పారవశ్యంతో మునిగి అక్కడక్కడ సేద తీరుతూ ముందుకు సాగుతూ ఉంటారు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, గడ్డి ఎంత ఏపుగా పెరిగిందో. ఎండాకాలం రాగానే ఈ గడ్డి మొత్తం ఎండిపోయి అక్కడున్న వాళ్ళు దాన్ని కాల్చేస్తూ ఉంటారు. ఆ బూడిద సారవంతంగా మారి వర్షాకాలం పడే వర్షాలకు సుభిక్షంగా వెనక వచ్చే వాళ్ళు కనిపించనంతగా ఆ గడ్డి ఏపుగా పెరుగుతుంది. ఈ కొండపై నుంచి చూస్తే కింద ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. ఇలా నడుచుకుంటూ వెళుతుంటే కొంచెం భయం కూడా వేస్తుంది. ఎందుకంటే ఈ పొదల మధ్య, గుండ్ల మధ్య ఏమైనా పాములు, కీటకాలు లాంటివి ఉంటాయేమోనని. కానీ అవేవీ ఆలోచించకుండా కొండెక్కాలనే సంకల్పం మాత్రం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దారి అనేది పూర్తిగా కంపలతో కప్పబడి ఉంది. ఇక్కడ చూస్తున్నారుగా, అలా దారి చేసుకుంటూ వెళుతుంటే వెనక వస్తున్నవారు ఆ దారి గుండా అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ఒక పెద్ద బండ ఉంది. దాని కింద ఏమైనా ఉందేమోనని ఒకసారి చెక్ చేసామన్నమాట. అక్కడేం లేదు. ఎందుకంటే ఒక్కోసారి పాములు లాంటివి కూడా పడుకొని ఉండవచ్చు, వెనక వచ్చే వాళ్ళకి ప్రమాదం ఉండొచ్చు కనుక చెక్ చేసాం. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు అడవంటేనే ఒక ప్రమాదాల పుట్ట అని. ఇది ఎప్పుడు వెళ్ళే దారి కాదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళితేనే చాలా మంచిది అనిపిస్తుంది. ఫ్రెండ్స్, చెప్పాలంటే ఈరోజైతే మాకు దారి మిస్ అయ్యిందనమాట. మీకు చూస్తుంటే అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక కొండకెక్కే దారి కాబట్టి దారి అనేది కరెక్ట్గా ఉండదు. ఇప్పుడు ఎవరో ఒకరు వెళ్ళే దారి అయితే మాత్రం దారిలా కనిపిస్తుంది. సంవత్సరానికి ఒక్కసారి, ఒక నెల రోజుల్లో కొన్ని ఊర్లోళ్ళు మాత్రమే వెళ్ళి వచ్చే ప్లేస్ కాబట్టి దారి పెద్దగా ఇక్కడ కనిపించదు. దాన్ని మనం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఆ దారి మిస్ అయిన దానివల్ల రిటర్న్ వెళ్ళలేక దారి చేసుకుంటూ చాలా కష్టంతో దారినైతే ఛేదించామన్నమాట ఈరోజు. ఎలాగో అలా కష్టపడి దారిని అయితే దాటేసామన్నమాట. ఈ ఏపుగా పెరిగినటువంటి చెట్లు, దూరంగా కనిపిస్తున్నటువంటి పెద్ద బండలు, అంటే మనకి కొండ కింద నుంచి చూస్తే పైన పెద్ద బండలు కనిపిస్తాయి కదా, అవి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈరోజు అయితే 90% కొండ ఎక్కేసాం. మధ్యాహ్నం 12 దాటుతుందన్నమాట. ఉందన్నా దావా? చూస్తున్నారుగా, పిల్లలు ఇటువంటి ప్లేస్లో నడవలేరు కనుక ఇలా మోసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఎలాగైతేనేం చివరికి ఆఖరి కొండకు చేరుకున్నాం. అక్కడ ఏపుగా కనిపిస్తున్నటువంటి బండని దాటేసామనుకోండి, ఇక మనం టెంపుల్కి చేరుకున్నట్టే. ఎల్లో కలర్ చిన్న చిన్న పూలు చూస్తున్నారుగా. ఈ అడవిలో కోతులు కూడా జీవిస్తున్నాయి. వాటికి ఆహారం ఏమని మనం అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఎన్నో రకాల పండ్లు దొరుకుతూ ఉంటాయన్నమాట. సీజన్ వారీగా ఇప్పుడైతే అడవి నెల్లికాయలు, అడవి ఉసిరికాయలు ఉంటారు కదా, అవంటూ దొరుకుతాయన్నమాట. ఇక్కడ సీజన్ బట్టి రకరకాల పండ్లు కూడా
ఇక్కడ దొరుకుతూ ఉంటాయన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, పైకి ఎక్కగానే మనకు కనిపించేటటువంటిది ఒక కొలను అన్నమాట. కొలను చూడండి ఎంత బాగుందో. దీంట్లో నీళ్ళంటూ చాలా తీయగా ఉంటాయండి, అద్భుతంగా ఉంటాయి. మనం ఎంత డబ్బు ఇచ్చినా దొరకవు అలాంటి వాటర్ అన్నమాట అవి. చూసారుగా కుక్కల విగ్రహాలు అన్నమాట ఏ విధంగా అయితే చెక్కారు. ఇంకా ఇది గుడి అన్నమాట. గుడి లోపలికి వెళ్ళగానే స్వామివారి దర్శనం ఇలా ఉంటుందన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, గుడి వెనక నుంచి చూస్తే నింగి నేల ఒక్కటైనటువంటి ఒక అందమైన ప్రదేశం కనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఎత్తులో ఉన్నాం కాబట్టి ఇది అలా ఉంటుందన్నమాట. ఈ కట్టడాన్ని చూసారా? ఏ కాలంలో కట్టారో తెలియదు కానీ చాలా పాత కట్టడంలా అనిపిస్తూ ఉంటుంది. రాళ్లతో అక్కడే పగలగొట్టి చిన్న చిన్న గుళ్ళులాగా ఏ రాజుల కాలంలోనో కట్టిన కోట గోడల్లాగా కనిపిస్తాయన్నమాట ఇవి. లోపలంటూ ఏమీ ఉండదు, ఖాళీగా ఉంటుందన్నమాట. చూసారుగా, కొండ మీద రైట్ సైడ్ వెళ్ళి చూస్తే పైనుంచి వెనక పక్క ఉన్న అడవి మనకి తిరుమలలో ఎలా కనిపిస్తుందో కొండలు ఆ విధంగా అయితే కనిపిస్తాయన్నమాట. వాటి మధ్యలో చిన్న చిన్న ఊళ్ళున్నా అవి కనిపించవు అన్నమాట. ముఖ్యంగా మనం ఇక్కడి నుంచి ఒక్కసారి పైకి చూసినట్టయితే ఆకాశానికి మేఘాలు చేతికి అందేలా ఉంటాయన్నమాట. చీకటిలో ఉన్నటువంటి ఈ కొండపైన టెంపుల్ని వెలుగు నింపడం కోసం ఒక సోలార్ లైట్ని అరేంజ్ చేశారన్నమాట కల్లుపల్లి వాళ్ళు. అప్పటి నుంచి ఇక్కడ అమావాస్యలు కూడా వెలుగులు సంతరించుకున్నాయని చెప్పుకోవచ్చు. ఎప్పుడో 1-2 సార్లే ఈ గుడికి వెళ్తుంటారు కాబట్టి గుడి చుట్టూ మలిచినటువంటి కలుపుని అక్కడికి వెళ్ళిన భక్తులే తొలగించుకొని శుభ్రపరచుకోవాలి. ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకి ఒక నమ్మకం ఉంది. అదేంటంటే స్వామివారిని పక్కనే ఉన్న కొలనులో నీళ్లు ఇలా బిందెలతో తెచ్చి స్వామివారిని కడుగుతూ ఉంటారు. అలా స్వామివారి పైన పోసేటటువంటి నీళ్లు గుడి వెనక ఉన్న గుండు కింద ఎన్ని బిందెలకైతే వెనక నీళ్లు వస్తాయో అన్ని రోజులకు వర్షం పడుతుందని అక్కడ ఒక ప్రగాఢ నమ్మకం. అలా మేము వెళ్ళినప్పుడు గుడి వెనక ఉన్న గుడ్డు కింద 4 బిందెలకు ఇలా నీళ్లు వచ్చాయి. చూస్తున్నారుగా, అది కూడా ఎటువైపు వస్తే అటువైపుకి వాన తొందరగా వస్తుందని ఇక్కడి వాళ్ళు నమ్ముతూ ఉంటారు. అలా బిందెలతో నీళ్లు పోస్తున్నప్పుడు ఎవరైతే వెళ్ళారో వారున్నటువంటి ఊరి వైపు ఎన్ని బిందెలకైతే నీళ్లు వస్తాయో అంతవరకు పోస్తూనే ఉంటారు. అలా కడిగిన తర్వాత స్వామివారిని అలంకరించి హారతలిచ్చి ప్రసాద పంచామృతాలతో స్వామివారికి నైవేద్యం పెట్టి పూజిస్తారు.
పార్వతీ పదే పిల్లలకి ఆశీర్వాదం బాగా చేయండి. భిన్న పెళ్లి కావాలి. గంధపు చెక్కలు ఉంచినటువంటి ఒక కుండలో కర్పూరము నెయ్యితో అగండ్లం పెట్టి గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి తర్వాత దాన్ని అగండ్లంగా ఒక గుడి ముందున్నటువంటి స్తంభం పైన పెట్టి పూజిస్తారు. తరువాత అందరూ దేవుని ఎదుట కూర్చొని పూజ చేస్తూ దేవుడు ఒక పువ్వును వరంగా ఇస్తాడని అందరూ మనసులో తలుచుకొని పూజలు చేస్తూ భజనలో తొడుగుతారు. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః. భజన చేసిన భక్తులకెల్లను పాపము తొలగుట సులభమయ. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః. దేవుడు పువ్వు వరమిచ్చిన తర్వాత పంచామృతాలను అందరికీ పంచి అక్కడ చేసినటువంటి ప్రసాదాన్ని మొత్తం వచ్చిన వాళ్ళందరూ కూర్చొని సేవిస్తారు. అంతటితో ఈ కొండపైన జరిగేటటువంటి కార్యక్రమం ముక్తాయమవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, గమ్ముకొండ యొక్క ప్రాముఖ్యత. ఇలాగే మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.